ప్రిపేర్ చేయబోయే రెసిపీ నేమ్ వచ్చేసి సబ్జీ బార్. మనతో పాటు నియాజ్ ఉన్నారు, షెఫ్. ఆయనతో మాట్లాడదాం ఎలా ప్రిపేర్ చేయాలనేది. నియాజ్, कैसे प्रिपेयर करना सब्जी बार, क्या क्या चाहिए एक बार बोलो ना. जी मैडम, सब्जी बाहर के लिए गार्लिक का तड़का लगाते, ग्रीन चिल्ली डालते, मिक्स भेज आता सब्जी, कैरेट, बीनीस, गोभी और पंजाब. ఓకే, చాలు कर दो स्टार्ट. ఓకే, స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ వేడి చేసుకోవాలి. ఓకే, ప్యాన్ వేడవుతూ ఉంది. నెక్స్ట్ క్యా యూస్ కర్ రే? బటర్. ఓకే, బటర్ యూస్ చేస్తున్నారు. దీంట్లో వెజిటేబుల్స్తో మనం ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బాగుంటుంది, ఈజీగా ట్రై చేసుకోవచ్చు కూడా. पूरा रेसिपी होने के लिए कितना टाइम लगेगा? कम से कम 15 मिनट मैडम. 15 मिनट. 15 మినిట్. ఓకే, 15 మినిట్స్ అవుతుంది. చాలా ఈజీగానే అవుతుంది, పెద్ద దీనికి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఆల్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, బటర్ వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ. గ్రీన్ చిల్లీ మనము స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఓకే, కొంచెం లైట్గా వేడైన తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకున్నాము. పాలక్ చాప్. ఓకే, పాలకూర చాప్ చేసి పెట్టుకున్నాం అనమాట. పहले బాయిల్ करके रखिए क्या इसको? हाँ, बॉईल करके रखे मैम. ఆల్రెడీ మనము పాలకూర ఏంటంటే బాయిల్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఆ బాయిల్ చేసి పెట్టుకున్న పాలకూరనే ఇక్కడ మనం వేసేసుకుంటున్నాం అనమాట. ఆయిల్లోనే ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసేసుకుంటున్నాము. ఓకే, అది కొంచెం లైట్గా ఫ్రై అవుతూ ఉంది. ఫ్రై हो रहा ना? हाँ, फ्राई हो रहा है. ओके, तो कुछ साल्ट वगैरह कुछ डाला है क्या? नहीं, इसमें कुछ भी नहीं मैम. कुछ भी नहीं मैम. ఓకే, నార్మల్గా మనం బాయిల్ చేసుకున్న వాటిలో కొంచెం ఉప్పు వేసుకుంటూ ఉంటాము. ఈ పాలకూర మనము బాయిల్ చేసుకున్నప్పుడు ఏం వేయలేదు, నార్మల్గానే బాయిల్ చేసేసి తీసేసుకున్నాం అనమాట. ఓకే, आप कितने साल से कर रहे हैं यहाँ पे? यहाँ मैं 2 साल से कर रहा हूँ मैम. आप क्या क्या बना सकते हैं स्पेशल डिश? आपकी स्पेशल रेसिपीज क्या है इसमें? पनीर टिक्का हंडी. ओके, हाँ, अफगानी हंडी. आप कहाँ से हो? जी मैं झारखंड से हूँ. జార్ఖండ్ से. ఓకే, జార్ఖండ్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు అనమాట. సో यहाँ की रेसिपीज क्या क्या अच्छे लगते हैं आपको? यहाँ के पनीर टिक्का हंडी हो गया, बटर चिकन हो गए. ओके, हाँ. नाइस. फ्राई हो गया ना, इसके बाद क्या करेंगे? इसके पास चॉप ऑनियन. ఓకే, Chop మనం చాప్ చేసి పెట్టుకున్నాము, ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాము ఆనియన్. ఆ ఆనియన్ని వేసుకుంటున్నాం అనమాట. సో ప్రతి ఒక్క రెసిపీకి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అది మనం ఇంట్లో చేసుకునే దానికి ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఇదే మన ప్రిపరేషన్లో మనకు తెలుస్తుంది కదా, అదే అనమాట. సో వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలాగా గ్రీన్ పీస్ ఉంది, క్యారెట్, అలాగే మనకు గోపు ఉంది. ఇవన్నీ కూడా మనము బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇది వేసేసుకోవాలన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా సికింద్రాబాద్ వచ్చినప్పుడు టామరిన్ ట్రీ రెస్టారెంట్ ఒకసారి ట్రై చేయండి. 1992 నుంచే ఉంది ఈ రెస్టారెంట్. అండ్ చాలా ఓల్డ్ రెసిపీస్ కూడా ఇప్పటికీ ఇక్కడ సర్వ్ చేస్తూ ఉన్నారు. సో అంబియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ నియర్ బై కూడా రోడ్డు మీదనే ఉంటుంది మనకు. సో ఈ వేలో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా టామరిన్ ట్రీ రెస్టారెంట్కి రండి. ఓకే, ఇవన్నీ కూడా మనము వేసేసుకున్నాం కదా వెజ్జెస్, అవి ఫ్రై అయిపోయాయి. గ్రేవీ మ్యామ్, రెడ్ గ్రేవీ. ఓకే, బాదం గ్రేవీ మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము. సో అదే బాదం గ్రేవీని ఇక్కడ కొంచెం లైట్గా వేసేసుకుంటాం అనమాట. ఓకే, కొంచెం ఎక్కువగా మనకు గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు, లైట్గా సరిపోతుంది అనుకుంటే కొంచెం తీసుకున్నా సరిపోతుంది. అది మేము ఏమంటారు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది చేయాలనుకున్నప్పుడు అలా అనమాట. ఇది కూడా లైట్గా మనం ఫ్రై చేసేసుకోవాలి. इसके बाद रेड ग्रेवी मैम. ఓకే, రెడ్ గ్రేవీ. ఇది టమాటా ప్యూరీ అండి. టమాటాని బాయిల్ చేసి పెట్టేసుకుంటాం కదా, ఆ బాయిల్ చేసి పెట్టుకున్న టమాటాని మనము ఫైన్గా మిక్స్ చేసేసుకోవాలి. అలా చేసుకున్న ప్యూరీని మనం వేసేసుకుంటున్నాము. ఓకే, उसके बाद मसाला जाएगा इस पे. ఓకే, సో ఇదంతా కూడా కుక్ అవుతూ ఉంటుంది. కొంచెం కొంచెంగా మనకు ఆరమా వస్తూ ఉంటుంది అనమాట, ఎంతవరకు ఫ్రై అయింది, ఎంతవరకు కుక్ అయింది అని. సో అది కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకుంటూ వేసుకుంటున్నారు. సో దీని తర్వాత మనం మసాలాలు వేసేసుకుంటాం అనమాట. క్యా క్యా మసాలాలు डाल रहे? नमक, सॉल्ट. हाँ, धनिया पाउडर, चाट मसाला, रेड चिल्ली पाउडर, कस्तूरी मेथी और गरम मसाला. ఓకే, గరం మసాలా. సో ఇవన్నీ కూడా వేసేసుకోవాలి 1 by 1. ఎప్పుడైనా మనం కుక్ చేసేటప్పుడు షోర్గా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసి చేసుకున్నారంటే మాడిపోతుంది, కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి చేసేసుకోండి. సో మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్న కొద్దీ దాని కలర్ అండ్ టెక్స్చర్ కూడా మారుతుంది, చూసారా? ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నాం మనం? క్రీమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం క్రీమ్ యాడ్ చేసుకుంటున్నామండి. మీ ఫ్లేవర్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో కుక్
కుక్ అవుతుంది 5 to 10 minutes में हो जाता ना हाँ हो जाता అది? है हाँ సబ్జీ బార్ నేమ్ కూడా డిఫరెంట్గా ఉంది కదా. సో టామరిండ్ ట్రీ రెస్టారెంట్లో ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అని చెప్పారనమాట, అందుకే చేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేస్తే షూర్గా పర్ఫెక్ట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనం కొంచెం అయిపోయింది హోగా ఓకే. సో అయిపోయింది కంప్లీట్గా. మనకు చూస్తున్నాం కదా కొంచెం లైట్గా బటర్ తెలుస్తుంది అనమాట, అది కుక్ అయిపోయింది తెలియడానికి సిగ్నల్ అనమాట అది. సో మొత్తం దగ్గరకు వచ్చేసింది. లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకున్నాము. అయిపోయింది రెసిపీ. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. వావ్, చూసారా టెక్స్చర్ ఎంత బాగుందో. మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఉందన్నమాట. మొత్తానికైతే సబ్జీ బార్ రెసిపీ రెడీ అయిపోయింది. పైన క్రీమ్ వేసి అండ్ పుదీనాతోటి గార్నిష్ చేశారు. చాలా సూపర్గా ఉంది లుక్. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను పదండి.